రైట్. ఈ గుండ్లు కొట్టించుకునే ఆచారం ఎక్కడండి కృష్ణానీటిలో? వాళ్ళు పెట్టుకున్నది బైబిల్లో ఎక్కడ అలాంటి బైబిల్ ఉందా? అంటే తలనీలాలు సమర్పించడం అని యూదుల ఆచారం ఒకటి ఉంది, కానీ అది మొత్తం గుండు కాదు. అది జస్ట్ వాళ్ళ పక్క తల వెంట్రుకలు కొన్ని కత్తిరించుకుంటారు, వాళ్ళకి ఏదో ఆచారాలు ఉన్నాయి, యోధాచారాలు. అది గుండు కొట్టించుకునేది అనేది పూర్తిగా హిందువుల ఆచారం. సో దాన్ని అడాప్ట్ చేసుకుని ఇల్లు గుండ్లు కొట్టించుకోవటం అలాంటివి చేస్తున్నారు గౌరీపట్నం. అది నేను దాన్ని ఎప్పుడో 7-8 సంవత్సరాల నుంచి ఖండిస్తున్నాను నేను. రైట్, ఇదొకటి. అండ్ ఇంకొక అంశం ఏంటంటే, నేను అంటే ఒగ్గు కథ విన్నా నేను. ఒగ్గోళ్ళు అంటే ఈ ఏమంటారు, అది గొంగడ వేసుకొని రెడ్ కలర్ తలపా కట్టుకొని డోళ్ళతోటి ఇల్లమ్మ కథ, లేకపోతే మల్లన్న కథ, లేకపోతే బీరప్ప కథ, దుర్గమ్మ కథ, ఇవి చెప్పంగా విన్నా. తద్వారా యేసయ్య కథ కూడా చెప్తా ఉన్నారు. ఎవరు విన్నారా మీరు ఇది? నాకు తెలియదు. అంటే హరికథ బుర్రకథ టైపా? సేమ్ అదే థీమ్లా వీణ పట్టుకుని చెప్తారు, అదేనా? వీణ పట్టుకుని చిడతల వాయిస్. ఎస్ అబ్సల్యూట్లీ. సో కళాకారులు చెప్పుకుంటున్నారేమో, మరి మంచిగా చెప్తే తప్పే ఉంది, ఏదో వేలో చెప్తారు. అంటే ఓకేనా? ఈ సంస్కృతిని కాపీ చేయొచ్చు అంటారా? అది సంస్కృతి ఏముంది, అది జస్ట్ కళ. అది ఇప్పుడు కళాకారుడు అంటే సినిమా ఉంది, అదో కళ. అందులో ఏదైనా చూపించవచ్చు. కరుణామయుడు సినిమా తీశాడు, అన్నమయ్య సినిమా తీశాడు. సినిమా ద్వారా వాళ్ళు ఒక మంచి విషయాన్ని ప్రపంచానికి చెప్దాం అనుకుంటే ఎలాగో ఈ కళ కూడా అంతే. ప్రతిదాన్ని మనం భూతద్దంలో చూసి తప్పు పట్టడానికి ఏముంది? ఇప్పుడు దానికి ఏమైనా పేటెంట్ తీసుకున్నారండి? నాకు అర్థం కాదు. ఈ కళ ఇక్కడ పుట్టింది కాబట్టి ఇక్కడ వాళ్ళు దీనికే యూజ్ చేయాలని ఎవడో పేటెంట్ తీసుకోలేదు కదా. వరల్డ్ వైడ్ ఎన్నో మనం వాడుకోవట్లేదా? ప్రపంచీకరణ, మంచికి దేన్నైనా వాడతాం, వాడుకోవచ్చు అంటారు. మరి తప్పే ఉంది? ఇప్పుడు మరి కెమెరాలన్నీ మనం కనిపెట్టుకున్నాం, ఏంటి విదేశాల వాళ్ళు కనిపెట్టినాయి కదా, మనం వాడుకుంటున్నాం. ఈ టెక్నాలజీ అంతా మనకి ఎక్కడది? విదేశాల వాళ్ళదే కదా. మన దేశంలో కూడా కొంచెం ఉన్నది. ఏముంది టెక్నాలజీ? ఏం లేదా మన దేశంలో? నాకే శాస్త్రవేత్త తక్కువ, కొంతమంది ఉన్నారు తప్ప ఇంత హెవీ టెక్నాలజీని మన దేశంలోంచి తీసుకొచ్చినట్టుగా. భారతదేశం అంటే గౌరవం లేదా మీకు? నాకు భారతదేశం అంటే పిచ్చి ప్రేమ. ఐ మీన్ ఇండియా. పైకా లోపల ఉన్నా అంటే ప్రూవ్ చేసుకుందాం అంటే చెప్పండి, మేము ఇద్దరం ఏదైనా చేద్దాం. పోనీ ఏం చేస్తారు? మీ ఇష్టం అది. అంటే ప్రూవ్ చేయడానికి ఏమన్నా కోస్తే ఏమన్నా ఇండియన్ అని రావాలా బ్లడ్? మనం ఇండియాకి ఏమైనా అన్యాయం చేయకూడదు. మాటలలో తెలిసిపోతుంది, ఇప్పుడు చూసేలో కూడా తెలిసిపోతుంది. ఐ మీన్ ఇండియన్ అంతే. ఓకే, నేను నిజాయితీగా మాట్లాడతా. భారత్ మాతాకి జై. భారత్ కి జై అంటారు. భారత్ మాతాకి జై. మాతా అంటే ఏంటి? మాతృభూమి అనేనా? అంతేనా? అయితే భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై, నో డౌట్ ఎట్ ఆల్ అందులో. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. మాతృభూమి. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై వినపడలేదా? గట్టి చెప్పను. ఇంకా నాకు వినపడదన్నా ఎక్కువ. భారత్ మాతాకి జై ఏంది ఇప్పుడు? ఓకే, భారత్ మాతాకి జై, భారత్ పితాకి జై, భారత్ భూమికి జై. భారతీయులందరూ నా సహోదరులు. ఐ లవ్ మై ఇండియా. అంటే బాగా క్రిటిసైజ్ చేసి మాట్లాడితే, నవ్వుతూ మాట్లాడితే సీరియస్ కాస్త కామెడీ అయిపోతుంది అనుకుంటారా అన్న మీరు? నేనా? దేనికి? ఎలాగా? ఇప్పుడు చేసిందే అంటే అంటే సీరియస్ అంటే ఇదే. ఏంది సీరియస్? ఇదే అన్న. ఇప్పుడు నవ్వుతున్నారు కదా, నవ్వు అంటే నవ్వుతూ మాట్లాడుకుందామని ఇందాకే అన్నారు కదా స్టార్టింగ్లో మీరు. నేను అడిగిన నవ్వుతూ మాట్లాడుకుందామా లేకపోతే ఎలా అయినా ఓకే అన్నాను కదా. మరి ఇప్పుడు నవ్వుతే తప్పే ఉంది. నేను సీరియస్గా క్వశ్చన్ అడిగిన ప్రతిసారి మీరు నవ్వుతా ఉన్నారు కదా. ఇదెక్కడ కూడా నాకు నవ్వు వస్తుంది, కామన్గా నవ్వు వస్తుందా? అంతే. అన్ని చోట్ల నవ్వు వస్తుందా మీకు? ఎక్కడైనా నవ్వుతూనే ఉంటా. ఎక్కడైనా చిన్న జీవితం, నవ్వుతూ కాకపోతే ఏడుతూ బతకాలా? అంతే కదా. ఈ రోజు ఉంటాం, రేపు పోతాం. ఉన్నంతకాలం ఎలా ఉండాలి? మీ పర్సెప్షన్ ప్రకారం ఏడుస్తూ ఉండాలా? నవ్వుతూ ఉందాం, సరదాగా అందరితో ఉందాం, సంతోషంగా ఉందాం, ఆనందంగా ఉందాం. రైట్ అన్న. నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి మిమ్మల్ని అడిగేటివి. నాకు ఒక చిన్న ప్రశ్న. మీరు అడగండి. మీరు ఏ మతానికి చెందిన వాళ్ళు? నేనా అన్న? రైట్. అంటే ఎవరు అడగలేదు, మీరు అడిగారు కాబట్టి నేను చెప్తా ఉన్నా. హిందూ మతం అన్న. సంతోషం. రైట్. అంటే నాకు క్లారిటీ కోసం. రైట్, ఇప్పుడు చెప్పండి. అంటే హిందువుల్లో మీ ఇష్టదైవం ఎవరు? ఎవరు మీ ఇష్టదైవం? నాకు అందరు దేవుళ్ళు ఇష్టం అన్న. అందరు ఇష్టం. ఎవరు ఎక్కువ తక్కువ లేదు. నాకు అసమానతలు ఉండవు. ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా హిందువులను ఒకలాగా, క్రిస్టియన్లను ఒకలాగా, లేకపోతే ముస్లిం తెలుసు నాకు, అందుకే ఒప్పుకున్నా మీతో. లేకపోతే ఇంకొకరు ఎవరైనా అయితే అసలు ఒప్పుకోను. చూసా, 2-3 చూసా. మీరు అడిగే విధానం, ఖండించే క్వశ్చన్ చేసే విధానం, ఐ లైక్ దట్. నచ్చింది. ఫోన్లో కూడా చెప్పాను కదా. అవును. సో అందుకే ఒప్పుకున్నా. లేకపోతే ససేమిరా అసలు. ఎందుకు ఇంటర్వ్యూలు ఇవ్వరు మీరు? నాకు నచ్చాలి మనిషి నచ్చాలా, లేకపోతే అనవసరంగా లేని ఓటిని అడుగుతారు? అనవసరంగా ఎవరు ఏవడినా అసలు ఐ డోంట్ కేర్. నేను భయపడను. చిన్నప్పటి నుంచి మొండోడిని, అస్సలు భయపడను. సైతాన్ అంటే ఏంటిదన్నా? చీకటి అని అర్థం. అంతే. చీకటి అంటే ఒక చెడ్డది. బైబిల్లో ఉందా మెన్షన్ చేసి? ఉంది. చీకటి, సైతాన్ అంటే చీకటి అని ఉందా? అంటే చీకటి సంబంధమైనది, దురాత్మ సంబంధమైనది. ఆత్మకు సంబంధించిందా? ఎస్.
ఆత్మకు సంబంధించి. ఎస్, మొదట చీకటి అన్నారు, ఇప్పుడు ఆత్మ అంటున్నారు. అదే నెగిటివిటీ. నెగిటివ్. అదొక అంటే దేవునికి ఆత్మకు ప్రాణం ఉంటుందా? ప్రాణం వేరు కదా, జీవం. ఆత్మ అంటే జీవం కదా. ఇప్పుడు ఆత్మ అనగానే జీవం. మీరు క్వశ్చన్ చాలా క్లారిటీగా అడగాలి. ఒకటి చెప్పేంత ఇంకో దాంట్లోకి వెళ్ళిపోయి కన్ఫ్యూజ్ చేసేలా కాకుండా ప్రశాంతంగా చక్కగా అడిగితే అన్నీ చెప్తా. ఇప్పుడు సైతాన్ అంటే జీవ ఆత్మన చెప్పండి. ఆత్మ, ఆత్మ, దురాత్మ. ఓకే. దానికి దేహం ఉంటుందా? ఉండదు కదా, ఆత్మలకి దేహం ఉండదు కదా. ఆత్మలకి దేహాలు ఉండవు. దేహాల్లో ఉన్నది మానవులు. రైట్. సైతాన్ కనిపెట్టింది ఎవరు? కనిపెట్టాను కదా, వస్తువా? వస్తువు కాదు కదా. అంటే నేను చూసి హిందూ గ్రంథాలలో కావచ్చు, లేకపోతే ఖురాన్లో కావచ్చు, బైబిల్లో కావచ్చు, అన్నింట్లో కూడా ఉంది ఆ ప్రస్తావన. ఉంది, అన్నింట్లో ఉంది. ఉంది కదా. ఎవరు బైబిల్లో రాయడానికి కారణం, సైతాన్ ప్రస్తావన రాయడానికి కారణం? దేవుడే బైబిల్లో రాయడానికి కారణం. దేవుడు. అంతే మరి.